యేసు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని చిత్తమును గ్రహించావా? తన యజమానుని చిత్తమెరిగి ఇండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. లోక సువార్త 12:47. సేవకులందరూ దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తానికి మనల్ని మనమే అప్పగించుకోవాలని అంటుంటారు. అసలు దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది? నా జీవితం పట్ల ఆయన ప్రణాళిక ఏమిటో నాకు ఎలా తెలుస్తుంది? దేవుని చిత్తం నేను ఎలా గ్రహించగలను అని అనేక మంది ఇలాంటి ప్రశ్నలు తరచుగా అడుగుతుంటారు. కొంతమంది అయితే ఎవరిని అడగలేక తమలో తాము మదన పడుతూ కొన్నిసార్లు అలాంటి తలంపులు వచ్చినప్పటికీ ఆ సందేహాలను మదిలో నుండి నెట్టివేస్తూ ఉంటారు. కాబట్టి మన పట్ల దేవుని చిత్తం ఏంటి అనేది ఇప్పుడైనా ఒక్కసారి వాక్యం ప్రకారం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపబడ్డారు. ఆయన ఎప్పుడు చెప్తుండేవారు, నన్ను పంపిన వాని చిత్తం ఇష్టం నెరవేర్చుట నాకు ఆహారమై ఉన్నది, నాకు ఇష్టమై ఉన్నది అని. మరి ఆ తండ్రి చిత్తం ఏమిటి అనేది మనకు కూడా తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళడం ఆయన ఇష్టం లేదు. అది తండ్రి చిత్తం కాదు. అందుకే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారిని పాపాత్ములమైన మనల్ని రక్షించుటకు ఈ లోకానికి పంపించారు. శిలువ మరణంకు అప్పగించారు. ఈ చిన్ని వారిలో ఒక్కడైనా నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తం కాదు. మత్తయి సువార్త 18:14. అందరూ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవనం పొందుకోవడం తండ్రి చిత్తం. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళడం, అగ్నికి ఆహుతి కావడం తండ్రి చిత్తం కాదండి. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం అని యోహాను సువార్త 6:47 మనకు కనిపిస్తుంది. పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడాలి అంటే, దేవునితో ఉండాలి అంటే మనలో పాప స్వభావం, అపరిశుద్ధత, అపవిత్రత అనేది ఉండకూడదు. వివిధ రకములైన చారత్వం, కాముకత్వం, మోహం, వ్యభిచారం అనేది ఉండకూడదు. అవేమీ లేకుండా నీవు నేను చారత్వం, కాముకత్వమునకు దూరంగా మన ఘటమును పరిశుద్ధముగా పవిత్రముగా కాపాడుకోవడమే మన తండ్రి చిత్తం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు చారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తం. 1 తెస్సలోనిక పత్రిక 4:3. ఈ లోకంలో నిజదేవుడెవరు ఎరగని వారు, ఇంకా రక్షణ పొందని వారు అనేకులు ఉన్నారు. ఎన్నిక లేని నిన్ను నన్ను దేవుడు తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నారు. నీవు నేను యుగయుగములు ఆయనతో కలిసి జీవించాలి అని ఆశపడుతున్నారు. అందుకే మనం కలిగి ఉన్న ప్రతి దానిని బట్టి, అలాగే అన్ని విషయాలను బట్టి, మనం కలిగి ఉన్న అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో సైతం మన తండ్రి ఆయన దేవుణ్ణి స్తుతించుట, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే తండ్రి చిత్తం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. 1 తెస్సలోనిక 5:18 ఈ విధంగా మనకి సెలవిస్తుంది. మరి తండ్రి అని పిలుస్తున్న మనం పరలోకపు తండ్రి చిత్తం చేసేవారి వలె ఉన్నామా? తండ్రి చిత్తమును చేయక తండ్రిని ఎంతగా ప్రభువా ప్రభువా అని పిలిచినప్పటికీ కూడా పరలోకం చేరలేం. మత్తయి సువార్త 7:21. అదేవిధంగా తండ్రి చిత్తం ఏమిటో తెలియక ఇన్నాళ్ళు ఎన్నో పొరపాట్లను మనం చేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడైతే తండ్రి అయిన దేవుడు తన వాక్యం ద్వారా ఆయన చిత్తం ఏంటో మనకి చాలా చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి ఇకపై తండ్రి చిత్తం చేయుటకు నిరంతరం అభ్యాసం చేద్దాం. ఎందుకంటే తండ్రి చిత్తం ఎరిగి ఉండి మనం ఆయన చిత్తం చొప్పున జరిగించకపోతే, జీవించకపోతే అనేకమైన దెబ్బలకు, దేవుని శిక్షకు గురి కావాల్సి వస్తుంది. ఇదేనండి దేవుని చిత్తం గ్రహించడం అనేది. ఈ వాక్యం విన్న మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.